ఈ జాగోరే జాగో కార్యక్రమం ఈరోజు చాలా కీలకమైన అంశాన్ని చర్చిస్తున్నాం. ఈ అంశాన్నిపై మాట్లాడేందుకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర మీడియా సెల్ అధ్యక్షులు శ్రీ రంగనాయకులు గారు మనతో ఉన్నారు. రంగనాయకులు గారు నమస్కారం. నమస్తే అండి. మీతో నమస్తే అండి యమునా పాఠక్ గారు మాట్లాడతారు. నమస్తే అండి. సార్, మీరు ఈ అంశాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా కూడా తిరుపరంకుండ్రం ఇష్యూ పట్ల జాతీయ స్థాయిలో దీని మీద ఇష్యూ ఎంత ఫ్లేరప్ అయింది, దీని గురించి మాట్లాడుతూ ఉన్నారని. ఈ యొక్క ఇష్యూని మీరు తీసుకొని మన హిందూ దేవాలయాలు కావండి, మన ఉత్సవాలు, మన ఆచారాల పైన కోర్టుల వరకు వెళ్లే వాదనలు, కోర్టులో మనకి అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ కూడా వెలిగించుకోవచ్చు అని, ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ ప్రభుత్వ వైఖరి ఒక మొండి వైఖరి, ఒక నిరంకుశర వైఖరి మనం చూస్తున్నాం. ఎలా చూస్తున్నారండి? అంటే అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే మరీ ముఖ్యంగా హిందువుల దృష్టికోణం నుంచి మీరు చెప్పాలంటే, లేకపోతే భారతీయ జనతా పార్టీ స్టాండ్ అయినా అనుకోండి, మీరు ఎలా అంటే ప్రజల పక్షంగా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నమస్తే అమ్మా, ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ తమిళనాడు ఈ రాష్ట్రం అనేది చాలా విభిన్నమైన రాష్ట్రము. ఇక్కడ జీవించే ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాలు ఎలాగుంటుందంటే, అతను క్రిస్టియన్ గా జీవించవచ్చు, ముస్లిం గా జీవించవచ్చు, కానీ ఆ నేను హిందూ అంటే సెక్యులర్ అంటారు. అదే ఇక్కడ ఈ యొక్క పరిస్థితి అన్నమాట. ఇక్కడ డిఎంకే ప్రభుత్వం ఎలాగంటే, వీళ్ళకి ఇక్కడ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రానున్న 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ పరిస్థితిలో వాళ్ళకి బాగా అర్థమైంది ఏమిటంటే, వాళ్ళకి ఎనీ కాస్ట్ వచ్చి విజయ్ యొక్క ఇప్పుడు విజయ్ పార్టీ స్థాపించిన విషయం మీకు తెలిసి ఉంటుంది మీకు. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ వచ్చి తమిళనాడులో ఏం ప్రాబ్లం అంటే, ఇక్కడ వాళ్ళకి డిఎంకే దట్ ఈస్ ఇండి అలయన్స్ లో వాళ్ళకి వచ్చి వాళ్ళు స్ట్రాంగ్ గా లేదు. ఫస్ట్ పాయింట్, ఇక్కడ వాళ్ళ లోపల వాళ్ళకి వచ్చి కొంచెం ప్రాబ్లం జరుగుతుంది. ఇక్కడ ఒక పక్క అంటే ఎన్డీఏ తరఫున వచ్చేసి అలయన్స్ స్ట్రాంగ్ అవుతుంది. ఈయన ఏఐడిఎంకే ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎడపాడి పళనిస్వామి గారు కానీ, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పిఎంకే అలాగొచ్చి అన్ని పార్టీలు వచ్చి ఎన్డీఏలో వచ్చి మనకు అలయన్స్ లో వచ్చున్నారు అనమాట ఇప్పుడు. సో డే టు డే వచ్చి ఎన్డీఏ స్ట్రాంగ్ అయ్యే పరిణామంలో వాళ్ళకు వచ్చి డిఎంకే వాళ్ళకి ఏమిటంటే మైనారిటీ ఓట్స్ అనేది వాళ్ళకి కొంచెం క్వశ్చన్ మార్క్ అయిపోయింది. విజయ్ ఆయన ఆర్టిస్టు, ఆయన మీకు తెలిసి ఉంటుంది, ఇక్కడ ఒక పార్టీ స్టార్ట్ చేశారు టీవీకే పార్టీ అని చెప్పి. ఇక్కడ ఏమవుతుందంటే మైనార్టీ ఓట్స్ మొత్తం విజయ్ గారికి వెళ్తుందనే ఒక భయంతోనే వాళ్ళు చాలా వరకు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మైనార్టీని వాళ్ళ పక్క తిప్పుకోవాలంటే ఇటువంటి ఒక సమస్య చేతిలో తీసుకుంటే తప్ప అప్పుడు వాళ్ళకి ఆ మైనార్టీ ఓట్స్ రాదని చెప్పి వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. ఇది అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, మీకు ఆల్రెడీ మీరు చూసారంటే ఎన్నో దశాబ్దాలుగా మీరు చూసారంటే తమిళనాడులో ఈయన ఇక్కడ వినాయక చతుర్థి చాలా విశేషం ఇక్కడ తమిళనాడులో. ఆయన ఊరేగింపు వచ్చినప్పుడు వచ్చేసి ఆయన కొంచెం చెప్పుల మాల వేశారు, రాళ్లతో కొట్టారు. ఆ విధంగా ఇక్కడ ఏం చేశారు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ ఒక హిందూ పండుగ వచ్చినా కూడా వాళ్ళు ఏదో ఒక సమస్య తీసుకొని వచ్చుంటారు. ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఆయన చూశారంటే మన దీపావళికి కానీ పొంగల్కి కానీ హిందూ పండుగలకి దేనికి ఆయన శుభాకాంక్షలు చెప్పరు. అంటే మిగతా మతాలకైనా శుభాకాంక్షలు చెప్తే తప్పు లేదు. ఆయన క్రిస్మస్ కి చెప్తారు, రంజాన్ చెప్తారు, ఓకే చెప్పండి. కానీ హిందువుల కంటే ఆయనకి వచ్చి ఎప్పటికైనా చులకలు అనమాట. ఎందుకంటే హిందువుల ఓట్లు ఆయనకి రావు అని చెప్పి కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారనమాట. లాస్ట్ టైం ఆయన ఎలక్షన్ లో వినేది కూడా మీరు చూసారంటే, ఆ యొక్క అలయన్స్ పార్ట్నర్స్ ఒక 10 మంది పొలిటికల్ పార్టీస్ అలయన్స్ తో ఉండి మైనార్టీ ప్రభుత్వంగానే డిఎంకే వచ్చి ఇక్కడ రూల్ చేస్తుంది అనమాట తమిళనాడులో. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ లోపల వాళ్ళకి ఒక చిన్న కన్ఫ్యూషన్స్ అంతా వచ్చిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు ఒకటి. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కి దీని ఒక ఆయుధంగా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకో విషయం ఏమిటంటే, అసలు సింపుల్ గా కోర్టు ఇచ్చిన ప్రకారంగా ఒక 10 మందిని తీసుకెళ్లి దీపం వెలిగిస్తే ఇంతవరకు ఇష్యూ వచ్చిందే కాదనమాట. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కి ఇన్ఛార్జ్ వచ్చి ఇక్కడ హోమ్ మినిస్టర్ చేతిలో ఉండేది శ్రీ స్టాలిన్ గారి చేతిలో ఉందన్నమాట. సో ఒక చిన్న విషయాన్ని పెద్దది చేసి రాజకీయ లబ్ధికి వీళ్ళు చేసే ఒక రాజకీయం అనేది చాలా 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 ఖండించదగ్గిందనమాట. అవి కాకుండా మీరు చూసారంటే ఆయన ముఖ్యమంత్రి స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ మీరు చూసారంటే సనాతన ధర్మాన్ని నేను అరికడతాను అని చెప్పి ఆ యొక్క సెన్సిటివ్ గా ఒక ఇష్యూ చేసి అది పెద్ద ఇష్యూ అయిందనమాట. ఇది హిందువులకు మనోభావాలకి చాలా వరకు బాగా దెబ్బతీస్తుంది అనమాట. ఇటువంటి పరిస్థితిలో దీన్ని కోర్టు తీర్పిచ్చినా కూడా దాన్ని పట్టించుకోవడం కాకుండా న్యాయ వ్యవస్థనే వాళ్ళు ప్రశ్న చేస్తున్నారంటే వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు తెగించారనేది మరి అందరూ మన హిందువులకు తెలియజేసుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నామన్నమాట.
ఈ రోజు ప్రజలలో ఎలా ఉందండి? అంటే అక్కడ లోకల్ గా తమిళనాడులో ఈ రోజు ప్రజానికం ఏమనుకుంటున్నారు? ఇప్పటికీ కూడా మీరు తమిళనాడు రాష్ట్రం తీసుకుంటే అత్యధిక శాతము జనాభా ఉన్నది హిందువులే. మరి అలాంటి హిందువులు ఇప్పుడు వీరు కేవలం కొంత సంఖ్య ఉన్న మైనారిటీ ఓట్స్ కోసం ఈ రోజు శతాబ్దాలుగా వస్తున్న మన హైందవ ఆచారాన్ని వీళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మన ధర్మ ఆచారాల పట్ల పూర్తిగా కూడా ఒక నిరంకుశ వైఖరి వాళ్ళు చూపిస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తున్నారు. ఇందాక జడ్జి గారు కూడా చెప్పారు, ఆర్టికల్ 25 స్పీక్స్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంట. మరి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఈక్వాలిటీ అనేది అన్నిటికీ అతీతంగా ఈ రోజు సెక్యులర్ అన్నప్పుడు మీరు అన్ని మతాలన్నీ సమదృష్టిలో చూడాలి. ప్లస్ మీకు మతాలతో సంబంధం లేదు. ప్రభుత్వాలకి, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకి ఏ మతాలతో ఏం సంబంధం, మత విశ్వాసాలతో ఏం సంబంధం, ఎందుకు తలదూరుస్తున్నాయి ఈ రోజు? మరి ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం? ఆ ప్రయత్నం దిశగా మనము మన భారతీయ జనతా బీజేపీ నుంచి ఏమైనా చేస్తున్నారండి అక్కడ అంటే స్పెసిఫిక్ గా ఏమన్నా అంటే కనీసం ప్రజల్ని చైతన్యపరిచే విషయాల్లో చేస్తున్నారా మీరు? అవునండి, ఇప్పుడు పెద్ద ఎత్తున మేము చాలా చోట్లలో మేము వచ్చి ధర్నాలు మేము చేశాము. అది కాకుండా ఇప్పుడు ప్రజలు రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు డిఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేవాళ్ళని చెప్పే ఆ యొక్క స్థితికి వచ్చేసారు చాలా మంది. ఎందుకంటే ఈ యొక్క తిరుపరకుండం అనేది సుబ్రహ్మణ్య స్వామికి ఆరుపడే అంటారు మామూలుగా. దాంట్లో మొదటి హౌస్ అనమాట ఇక తిరుపరకుండం అనేది. సో చాలా ప్రాచీన కాలమైన ఈ యొక్క దేవాలయంలో యాక్చువల్ గా కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇక్కడ తమిళ జనాలు, అంటే తమిళ భాష మాట్లాడే వాళ్ళు, తమిళనాడులో ఉండే ప్రజలు కొన్ని కోట్ల మంది సుబ్రహ్మణ్య స్వామిని, అంటే ఇక్కడ తమిళ్లో మురుగుడు అంటారు అనమాట, మురుగ స్వామి అంటారు, ఆయన్ని సేవిస్తారు అనమాట. సో అలాంటి పరిస్థితిలో ఉండే ఒక ఫస్ట్ హౌస్ అనమాట తిరుపరకుండం అనేది. ఫస్ట్ హౌస్ అంటే ఆరుపడే వీడు, 6 హౌసెస్ అనమాట. దాంట్లో ఫస్ట్ హౌస్ అనేది ఈ యొక్క తిరుపరకుండం. ఈ మాదిరిగా పరిస్థితిలో చేసేటప్పుడు హిందువులు చాలా రెచ్చిపోయి ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళకి రానున్న ఎన్నికల్లో తగిన శాస్త్రి జరుగుతుందని చెప్పి అంటున్నాం. ఇది కాకుండా ఏమిటంటే ఇక్కడ ఉండే ఒక డిఎంకే మంత్రులు మీరు చూసారంటే వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు పబ్లిక్ మీటింగ్ లో, మేము ఇన్ని వందల దేవాలయాలు మేము కూల్చాము తమిళనాడులో, ఏం చేశారు మీరు అన్నట్టుగా అక్కడ ఉండే సీనియర్ మంత్రులు మాట్లాడుతున్నారు అనమాట. మీరు చూస్తారంటే ఏ మాత్రం తేడా ఉన్నా కూడా ఆ యొక్క దేవాలయాన్ని పడగొట్టేటప్పుడు అడిగితే ఇది కోర్ట్ ఆర్డర్, ఇది కోర్ట్ ఆర్డర్ అంటారు. సో కోర్ట్ ఆర్డర్ అని చెప్పే మీరు మరి కోర్ట్ ఆర్డర్ ని ఇప్పుడు ఫాలో చేసేదానికి, ఆ దీపం మీకు ఇచ్చేదానికి, వెలిగించేదానికి మీకేం సమస్య? సో వాళ్ళకి ఫేవర్ గా ఉంటే మాత్రం కోర్ట్ ఆర్డర్, లేదంటే అగైన్స్ట్ కోర్ట్ ఆర్డర్. దీనికి వాళ్ళు సుప్రీంకోర్టు పోయినా కూడా వాళ్ళకే తెలుసు. యాక్చువల్ గా ఒకప్పుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ కరుణానిధి గారు రామాయణం కల్పితం, అయోధ్యలో రాముడు వారు ఉన్నారా అని చెప్పి పెద్ద ఇష్యూ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టే క్లియర్ గా వచ్చి దానికి ఆధారాలు ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయని వాళ్ళ కాల. అదే విధంగా దీన్ని మనము న్యాయపరంగానే మనం దీన్ని తీసుకెళ్తున్నాం. కానీ ఇక్కడ హిందూ సంస్థలు, మీకు చాలా సంస్థలు ఉంది కదా తమిళనాడులో, వాళ్ళందరూ ఏకమయ్యి దీన్ని తప్పనిసరిగా రానున్న ఎన్నికల్లో వాళ్ళకి తగిన శాస్త్రి, తగిన బుద్ధి వాళ్ళకి చెప్తారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. ఒకటి రంగనాయకులు గారు, హిందూ సంస్థలు అని చెప్తున్నప్పుడు ఏ సంస్థ వారు వాళ్ళ ఇండివిజువల్ ఎజెండాగా కాకుండా హిందుత్వం అంటే ధర్మ పరిరక్షణ అనే ఒకటే ఎజెండాతో అన్ని సంస్థలు ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఎన్ని సంఘాలున్నా, వ్యక్తులున్నా, వ్యవస్థలున్నా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉందంటారా? ఇటువంటి విషయాలు ఇంకా మౌనం వీడాలి. మన స్పెసిఫిక్ సెల్ఫ్ ఎజెండాలు పక్కన పెట్టేసుకొని ఖచ్చితంగా ఎవరు హిందుత్వం అని మాట్లాడే ఏ సంఘమైనా అందరూ ఒకటే తాటి మీద రావాలనే ఒక పిలుపుని మీరు ఏమన్నా గట్టిగా ఇవ్వబోతున్నారా? ఇచ్చాము. ఇప్పుడు రీసెంట్ గా వచ్చి ఇక్కడ హిందూ మున్నని అని చెప్పి ఇక్కడ ఉందమ్మా. అక్కడ మేమేం చేస్తామంటే మురుగర్ భక్తుల మానాడు, అంటే సుబ్రహ్మణ్య స్వామి భక్తుల మహాసభ అన్నమాట. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ యొక్క ప్రోగ్రామ్ వచ్చారనమాట. ఇదే విధంగా వీళ్ళకి హిందువులందరూ ఏకమే ఉండాలని చెప్పి దాదాపు కొన్ని లక్షల మంది ఒక చోట్ల చేరి ఈ యొక్క మన హిందుత్వం కాపాడేందుకు, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఒక పెద్ద మహాసభని చేశారనమాట. అదే విధంగా ఇప్పుడు చాలా చోట్లలో ఇలాగ వచ్చి అన్ని సంస్థలు ఒక తాటి మీద వచ్చి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ ఒకటైనారు. ఇది ఇస్ ద రైట్ టైం ఫర్ ది హిందూస్ టు గెట్ యునైటెడ్ అండ్ టు మేక్ డిఎంకే టు గో అవుట్ ఆఫ్ రూల్ in 2026 అమ్మా. అందరూ దయచేసి ఒక ప్రశ్న ముగ్గురు ప్యానలిస్ట్ ని కూడా